ఈరోజు ఇంక ఆఫీస్కి వెళ్ళవా? ఈ మాటలకు ఉలిక్కిపడి లేచాడు శరత్. రాత్రంతా అతడికి నిద్ర లేదు. తెల్లవారడం కూడా అతనికి గుర్తుంది. లేచి ముఖం కడుక్కుందాం అనుకుంటుండగా చిన్న కునుకు పట్టింది, అంతే. మళ్ళీ ఇదే మెలకువ రావడం. టైం 9 కావస్తోంది. ఏమిటలా ఉన్నావు? అప్పటికి తనను నిద్రలేపిన వ్యక్తిని గుర్తించాడు. పువ్వుల బార్డర్ ఉన్న తెల్ల చీర, అదే రంగు రవిక. అప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకున్నట్లుంది. అప్పుడే విరిసిన మల్లె పువ్వులా తాజాగా ఉన్నదామె. ఎలా ఉన్నాను అన్నాడు శరత్. అద్దంలో చూసుకో. నువ్వెదురుగా ఉంటే వేరే అద్దం ఎందుకు? ఎందుకో తెలుస్తుంది, వెళ్ళి అద్దంలో చూసుకో. శరత్ బద్ధకంగా లేవలేను అన్నాడు. తులసి వెళ్ళి అద్దం తీసుకుని వచ్చింది. శరత్ అద్దాన్ని అందుకుని అందులో తన ముఖం చూసుకుని ఆశ్చర్యపోయాడు. నిన్న రాత్రి పడుకోబోయే ముందు తన రూపానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. రాత్రి తల దిమ్ముగా అనిపించిందేమో. జుట్టు పీక్కున్నట్లున్నాడు. తలంతా చింపిరిగా చెదిరిపోయి ఉంది. కళ్ళు బాగా ఎర్రబడ్డాయి. ముఖం పీక్కుపోయినట్లయింది. నిన్నిలా చూస్తే ఈ ఇంట్లో రోగి మీ తాతయ్య అనుకోరు. నీకోసమే నన్ను తీసుకొచ్చారనుకుంటారు అంది తులసి. నువ్వు నా కోసమే వచ్చావన్నది నిజం. అద్దంలో నీ ముఖం చూసుకున్నాక కూడా ఇంకా అలా అనిపిస్తోందా నీకు? ఏం, నీ ముఖం నీకు నచ్చిందా అంది తులసి. నిన్ను చూశాక ఏ ముఖమూ నచ్చదు. నా ముఖం మాత్రం ఎలా నచ్చుతుంది? తులసి కాస్త సిగ్గుపడి, మాటలు బాగానే నేర్చావు కానీ అసలు నేనే అద్దాన్నన్నావు. నన్ను చూసినప్పుడే నీ ముఖం ఎలాగుందో చూసుకుని ఉండాల్సింది అంది తన చేతిలోని అద్దాన్ని క్రింద పెడుతూ. ఈ అద్దానికి నీకు తేడా ఉంది. ఈ అద్దంలో నన్ను చూసుకోవాలనిపిస్తుంది. నువ్వే అద్దానివైతే అద్దాన్నే చూడాలనిపిస్తుంది. నీ నిండా నా ప్రతిబింబాలు ప్రతిఫలించినా సరే నేను నీలో నన్ను చూసుకోలేను, నిన్నే చూస్తాను అన్నాడు శరత్. కవిత్వం బాగానే ఉంది కానీ అసలేమైంది? కళ్ళలా ఎర్రబడ్డాయేం? ముఖమలా పీక్కుపోయిందేం అంది తులసి. నాకిప్పుడు జీవన్ మరణ సమస్య వచ్చింది అన్నాడు శరత్. ఏమిటది? నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు లేకుండానే బ్రతకాలని తాతయ్య శాసించాడు. అనుకున్నదేగా అంది తులసి తేలికగా. అలా తేలిగ్గా తీసి పారేయకు. తాతయ్య ఏమన్నాడో తెలుసా? చెప్పాలంటే సిగ్గేస్తోంది అన్నాడు శరత్. ఏముంది, నేను కులటనని, నీకు తగని దానినని అని ఉంటారు. ఇది మామూలే ఎవరింట్లో అయినా. శరత్ ఆశ్చర్యంగా ఆమె వంక చూసి, అన్నీ నీకు తెలిసినట్లే కనపడుతుంది. నువ్వు ఆవేశపడవేం అన్నాడు. కొరకంచును ఒక్కసారి నీటిలో ముంచితే చుయ్యమంటుంది. రెండోసారి మూడోసారి ఇంకేమంటుంది? తాతయ్య ఇంకా దారుణమైన సలహా ఇచ్చాడు అన్నాడు శరత్. అది చెప్పడానికే సిగ్గుపడుతున్నాను. చెప్పు, పర్వాలేదు. నీ మీద మోజుతో నాకిప్పుడు ప్రపంచం కనబడడం లేదట. మోజు తీరిపోతే మామూలు మనిషినైపోతానుట. మోజు తీర్చుకుని మోసం చేసినా తనకు అభ్యంతరం లేదన్నాడు. నిజంగా అంది తులసి. శరత్ ఆమె వంక చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆమె కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. ఆ ఎరుపు ఉదయభానుడిలా తీక్షణంగా ఉంది. ఇప్పుడు నిజంగా నీలో నా ప్రతిబింబాన్ని చూస్తున్నాను అన్నాడతడు. థ్యాంక్స్ శరత్ అంది తులసి. ఎందుకు అన్నాడతడు ఆశ్చర్యంగా. మీ తాతయ్య చూపిన ఆకర్షణకు లొంగిపోనందుకు. లొంగిపోలేదని నీకెలా తెలుసు? ఈ విషయం నాకు చెప్పడమే నీ మంచి మనసును తెలియపరుస్తోంది అన్నదామె. అతడినామె అభినందిస్తున్నది కానీ కనులలో ఎరుపు తగ్గలేదు. కానీ నేను అసహాయుడిగా ఉన్నాను. తాతయ్య ఇంకా చాలా పెద్ద ఎత్తులో ఉన్నాడు అంటూ శరత్ ఆమెకు తన తల్లిదండ్రులు వస్తున్న విషయమో, ఆయన ఒట్టు వేయించుకోవాలనుకుంటున్న విషయమో చెప్పి, ఒట్టు విషయం అంత తేలికగా తీసి పారేయకు. మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. అమ్మ ఒట్టు వేసి ఆయనకు మాట ఇచ్చిందంటే మన పెళ్లి జరగదు. జరిగితే ఇంక జన్మలో అమ్మ ముఖం చూసే యోగం నాకుండదు. ఈ విషయమై రాత్రి తెల్లవార్లు నాకు నిద్రలేదు అన్నాడు. తన ఆవేశాన్ని అతి కష్టం మీద చిక్కబట్టుకుని, శరత్, ఈ ఒట్టు సమస్యను నేను పరిష్కరిస్తాను అంది. ఎలా? భూమి గురించి భూమి మీదే ఉంటే ఎక్కువ తెలియదు. అందుకే మన వాళ్ళు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి భూమి మీదేముందో దూరం నుంచి చూసి తెలుసుకుంటున్నారు. నేను సంప్రదాయానికి దూరంగా ఉంటుండడం వల్ల మీకంటే ఎక్కువగా సంప్రదాయం గురించి నాకే ఎక్కువ తెలుసు అంది తులసి. శరత్కి ఆమె తెలివితేటలపై నమ్మకం ఉంది. కానీ ఆమె ఏమి చేయనున్నదో అతడు ఊహించలేకపోయాడు.
సీతాపతిరావు భోజనం పూర్తి చేసి చేతులు కడుక్కోగానే తులసి ఆయనకు తువ్వాలందించింది. ఆయన చేతులు తుడుచుకుని తువ్వాలు ఒళ్ళో వేసుకుని, కాస్త రమను పిలుస్తావు అన్నాడు. ఎందుకు తాతగారు అంది తులసి. రుక్మిణీ కళ్యాణం చదివించుకోవాలి. తాతగారు, నేను మీతో మాట్లాడాలి అంది తులసి. సీతాపతిరావు చురుగ్గా ఆమె వంక చూసి, ఏం మాట్లాడతావు అన్నాడు. రుక్మిణీ కళ్యాణం అంటే మంచి కాలక్షేపాన్నిచ్చే విషయం. కూర్చో అన్నాడు సీతాపతిరావు. తులసి ఆయన పక్కనే కూర్చుని, పేరులో ఏముందని అంటారు గాని చాలా ఉంది అంది. ఎందుకనిటా? మీ పేరు సీతాపతిరావు అంటే సీతకు పతి, పేరుకు తగ్గట్లుగానే మీకు భార్యా వియోగం. ఇంకా మీ కోడలు శాంతాదేవి, కోపం అన్నదే ఎరగదావిడ. మీ మనుమడు శరత్, ఎంతో ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం. సీతాపతిరావు సంతోషంగా ఇంకా అన్నాడు. నా పేరు తులసి, పవిత్రతకు ఆగు అన్నాడు సీతాపతిరావు. ఇదంతా నీ పవిత్రతను నిరూపించుకోవడానికి పన్నాగమా? పోనీలేండి, పేరులో ఏముంది అనుకుందాం. సీతాపతిరావు నవ్వేసి, నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావు అన్నాడు. తెలివితేటలు కాదు, నేను నిజంగా పేరులో ఏదో ఉందనే నమ్ముతాను. ఉంటే ఉండవచ్చు కానీ తులసి అన్న పేరున్నదని నీకు పూజ అర్హత లభించదు అన్నాడు సీతాపతిరావు. ఎందుకని? సంప్రదాయం అందుకు కొన్ని అర్హతలను నియమించింది. మీకు సంప్రదాయం గురించి చాలా బాగా తెలుసా? తెలియడం ఏమిటి, నేనే సంప్రదాయాన్ని అన్నాడు ఆయన గర్వంగా. అయితే నాకు సంప్రదాయం విషయంలో కొన్ని సందేహాలున్నాయి, మిమ్మల్ని అడిగి తీర్చుకొనవచ్చునన్నమాట అంది తులసి. అడుగు అన్నాడు సీతాపతిరావు ఉత్సాహంగా. ఆయనకిప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఆమె ప్రశ్నలకు జవాబు చెబుతున్నట్లే చెప్పి ఆమె స్థానం ఆమెకు తెలియబరచాలని ఆయన అనుకున్నాడు. పిట్ట వలవైపే వస్తున్నందుకు ఆయన సంతోషించాడు కూడా. మన సంప్రదాయాలకు ఋషులు మూల పురుషులు, వారిలో విశ్వామిత్రుడు ప్రముఖుడు. ఆయన క్షామం భూమి మీద రాజ్యమేలుతున్న రోజుల్లో ఎక్కడ ఆహారం దొరక్క చివరకు ఒక మాలపల్లె చేరుకుని అక్కడ వారి ఎంగిలి కుక్క మాంసం తిన్నాడు. అందువలన ఆయన పతితుడుగా పరిగణించబడ్డాడా అంది తులసి. అడగవలసిన ప్రశ్నే అడిగావు అన్నాడు సీతాపతిరావు సంతోషంగా. ఏ సంప్రదాయమైనా ఈ శరీరం పాటిస్తున్నదంటే అది బొందిలో ప్రాణం ఉన్నంత కాలమే. విశ్వామిత్రుడు కేవలం తన ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం మాత్రం ఎంగిలైన కుక్క మాంసం తిన్నాడు. ఒకసారి ప్రాణం నిలబడగానే ఆయన అక్కడ మంచినీళ్లు కూడా తాగలేదు. విశ్వామిత్రుడు కుక్క మాంసం తినడానికి కారణం ప్రజాక్షేమం కాదు, కేవలం తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఆయన ఆ పని చేశాడు. అది స్వార్థం అనిపించుకుంటుంది. అంటే మనిషి స్వార్థం కోసం ఒక్క తప్పు చేసినా ఆ తర్వాత సంప్రదాయం నిలబెడితే అతడిది తప్పు అనిపించుకోదు, అతన్ని వెలివేయాల్సిన అవసరం ఉండదు. అంతేనా తాతగారు అంది తులసి. ఆయన చెప్పింది విని మెచ్చుకోవడమే తప్ప ఈ పద్ధతిలో సీతాపతిరావునెవ్వరూ ప్రశ్నించి ఉండలేదు. అంటే నువ్వు చెప్పదలుచుకున్నదేమిటి అన్నాడాయన. ఉదాహరణకు మీ మనుమడు విశ్వామిత్రుడు అనుకోండి, నేను కుక్క మాంసాన్ని అనుకోండి. తన ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం అతడు నేనే కావాలనుకున్నాడనుకోండి. ఆ తర్వాత మేము ఏ మాలల ఇళ్లలోనూ మంచినీళ్లు తాగకుండా ఉంటే మా వివాహానికి మీ సంప్రదాయం అంగీకరిస్తుంది కదా అంది తులసి. అంగీకరించదు అన్నాడు సీతాపతిరావు. ఎందుకని? విశ్వామిత్రుడు తిన్న కుక్క మాంసం ఆ క్షణంలో అతడి ప్రాణం నిలబెట్టి తర్వాత జీర్ణమైపోయింది. వివాహం ఒక క్షణంలో తేలిపోయేది కాదు. జీవితాంతం దంపతులు ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. వివాహమైనాక భార్య వ్యక్తిత్వం భర్త వ్యక్తిత్వంలో జీర్ణమైపోతుంది కదా. రెండూ ఒకటి కాదు. వితండ వాదన చేయకు. వేర్వేరు కులాల వివాహాలు సమాజానికే అరిష్టం అన్నాడు సీతాపతిరావు. మరి క్షత్రియ వంశంలో పుట్టిన రుక్మిణి యాదవ కులస్థుడైన కృష్ణుని కోరినప్పుడు మీరు శిశుపాలుడి పక్షమా కృష్ణుడి పక్షమా అంది తులసి. శ్రీకృష్ణుడు భగవంతుడు, కారణ జన్ముడు, ఏ కులాలు ఆయన్నంటవు అన్నాడు సీతాపతిరావు. మీరు చెప్పిందే కాస్త తిరగేసి చెబుతాను. ఏ కులాలు అంటని వారు కారణ జన్ములు, భగవత్ స్వరూపులు అంది తులసి. సీతాపతిరావు కంగారుగా తప్పు అన్నాడు. తప్పేం కాదు. ఇంకా చెప్పాలంటే రుక్మిణి ప్రేమయే శ్రీకృష్ణుని భగవంతుణ్ణి చేసింది. కులాలకు మతాలకు అతీతమైన ప్రేమగాథలే చరిత్రలో
అమర కావ్యాలవుతున్నాయి అంది తులసి. రుక్మిణి నుంచి నీవు గ్రహించిన ఆదర్శం ఇదా? మీరు ఏ ఆదర్శం తీసుకుని మీ అమ్మాయికి రుక్మిణి అని పేరు పెట్టారు అంది తులసి చటుక్కున. సీతాపతిరావు మ్రాన్పడిపోయాడు. ఏమన్నావు అన్నాడాయన అతి కష్టం మీద. పేరులో ఏమీ లేదని అనుకుంటే అది పొరపాటు. మీరు రుక్మిణి అని పేరు పెట్టడం వల్లనే మీ అమ్మాయి రుక్మిణిలా ప్రవర్తించింది. పురాణంలో రుక్మిణి కళ్యాణాన్ని గొప్ప విశేషంగా భావిస్తూ ప్రతిరోజు ఆ కావ్యాన్ని పారాయణం చేయాలనుకుంటున్నారు. అదే ఇంట్లో జరిగితే కన్న కూతురునే నిరసిస్తున్నారు. భీష్మకుడికి పట్టిన అదృష్టమే మీకు పడితే అది గుర్తించకుండా మీ సంతానంలోంచి ఓ కూతురు పేరు తొలగించి వేశారు. అంత మాత్రాన నిజం చెరిగిపోదు అంది తులసి. ఎవరు నువ్వు అన్నాడు సీతాపతిరావు. నాకున్న తెలివితేటలతో ఎక్కడైనా రాణించగలను, ఎలాగైనా రాణించగలను. కానీ అమ్మ నన్ను నర్సు వృత్తి స్వీకరించమంది. నాకు ఈ వృత్తి ఇష్టం లేదు. నేను రోగులకెప్పుడు దూరంగా ఉండాలనుకుంటాను. కానీ అమ్మ నన్ను బ్రతిమలాడింది. సీతాపతిరావు అనబడే ఓ వృద్ధుడికి చరమదశలో సేవలు చేయడం కోసం నన్ను ఈ వృత్తి చేపట్టమని అమ్మ బలవంత పెట్టింది. నిజం చెప్పాలంటే నాకే వృత్తి అవసరం లేదు. అకాలంగా మా నాన్న పోతే అటు ఆఫీస్ నుంచి ఇటు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ₹1,00,000 వచ్చాయి. నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అమ్మ అందులో పైసా కూడా ముట్టుకోకుండా తను క్యాన్సర్తో బాధపడుతూ ఆ విషయాన్ని దాచిపెట్టి రోగాన్ని ముదరబెట్టి దానికే బలైపోయింది. మీకు సేవలు చేయాలన్నది ఆమె అంతిమ కోరిక అయ్యుండకపోతే నేను ఆ కోరికకు విలువనిచ్చి ఉండేదాన్ని కాదు అంది తులసి. సీతాపతిరావు మాట్లాడకుండా తులసి వంకే చూస్తున్నాడు. సంభాషణ ఎక్కడో మొదలై ఎక్కడో తేలింది. ఇది ఆయన ఊహించని పరిణామం. తులసి మళ్ళీ ప్రారంభించింది. మా అమ్మ తన తండ్రిని తలుచుకుని గర్వపడుతుండేది. నాకు అన్నీ ఆయన పోలికలే వచ్చాయనేది. నా తెలివితేటలు తన తండ్రివేనని మురిసిపోయేది. తండ్రిపైన గౌరవంతోనే తను తండ్రికి సేవలు చేయలేకపోతున్నానని, తను ఒంటరిగా ఉండి కూడా తండ్రికి కొరగాకుండా పోయానని ఆమె తరచుగా బాధపడుతూ ఉండేది. నా తల్లి వలన జరిగిన లోటు నేను తీర్చాల్సి వచ్చింది. అయితే అది లోటు అన్న పొరపాటు అభిప్రాయం నాకు లేదు. నేను చేస్తున్నదంతా నా తల్లి ఆఖరి కోర్కెను తీర్చడం. నువ్వు రుక్మిణి కూతురువా అన్నాడు సీతాపతిరావు. అవును, మీరు అవునన్నా కాదన్నా నేను మీ మనమరాలిని అంది తులసి. సీతాపతిరావు చటుక్కున ఆమెను కౌగిలించుకుని నువ్వు నా మనమరాలివా? ఈ సంగతి ఇంతకాలం ఎందుకు దాచిపెట్టావమ్మా అన్నాడు. ఆత్మీయతతో కూడిన ఆ కౌగిలిలోని సుఖాన్ని అనుభవిస్తూనే విశ్వామిత్రుడు కుక్క మాంసం తిని ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు. కానీ మా నాన్న పొరపాటున కూడా నన్ను నిన్ను ఆదరించడు. ఆయనకు సేవ చేయాలనుకుంటే స్వంత మనమరాలిగా కాక పరాయి నర్సుగా వెళ్ళడమే మంచి మార్గమని అమ్మ నాకు చెప్పింది అంది తులసి. ఆ మాటలకు సీతాపతిరావు ఉలిక్కిపడ్డాడు. ఆకలితో ప్రాణం పోతుంటే విశ్వామిత్రుడు వారిస్తున్నా వినకుండా మాలల ఎంగిలి తిన్నాడు. అదే మాల ఆత్మీయతతో మంచినీళ్ళిస్తే తిరస్కరించాడు. ఆత్మీయతను గుర్తించలేరా, భరించలేరా? తన కూతురు రుక్మిణి తనకు సేవలు చేస్తానని వస్తే తప్పనిసరిగా ఆయన ఆమెను కాలదన్ని ఉండేవాడు. కానీ అదే పనికి నర్సును పెట్టుకోవాలని ఆయన అనుకున్నాడు. ఒక పరాయి నర్సుపాటిది చేయదా తన కూతురు? సంప్రదాయాన్ని పాటించని కారణంగా ఆమె స్థానం అంతలా దిగజారిపోయిందా? బ్యాంకులో ₹1,00,000 ఉంచుకొని తన తల్లి చివరి కోరిక తీర్చడం కోసం తులసి తనకు సేవలు చేస్తోంది. ఆమె తనకు మనుమరాలు. ఆమెకు అన్నీ తన పోలికలేనట. సీతాపతిరావు తులసిని చూస్తున్నాడు. రుక్మిణి మాటల్లో అబద్ధం లేదు. ఆ ముక్కు తనది, ఆ కనులు తనవి, ఆ పెదవులు తనవి, ఆమె కదలికలు కూడా తనవే. మాట తీరు, ఆ తెలివి అన్ని విధాలా తులసి తననే పోలి ఉంది. ఇంతకాలం తను ఈ విషయం ఎందుకు గుర్తించలేకపోయాడు? తులసి, నువ్వు నిజంగా నా పోలిక అన్నాడు సీతాపతిరావు. నిజమే, కానీ నేను మీకంటే చాలా తెలివైన దాన్ని అంది తులసి. ఎలా తెలుసు? నేను ఏ విషయాన్నైనా అన్ని కోణాల నుంచి ఆలోచించగలను. అలా ఆలోచించినప్పుడే తెలివి మరింతగా వికసిస్తుంది. సంప్రదాయం మీ ఆలోచన ద్వారాలు కొన్నింటిని మూసివేసి మీలో తెలివిని వికసించకుండా ఆపింది అంది తులసి. సీతాపతిరావు తులసిని విడిచిపెట్టాడు.
పంచె చెంగుతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఏమిటో నాకు విచిత్రంగా ఉంది. ఎప్పుడూ లేనిది ఈరోజు నాకు ఏడుపొస్తోంది. తప్పు చేశానన్న భావన నాలో లేదు. నా కూతురు నన్ను కాదని ఇల్లు విడిచిపెట్టినప్పుడు కానీ తనను క్షమించమని అది రాస్తే దాని అక్షరం కూడా నా కంట పడకూడదని శాసిస్తూ ఉత్తరం రాసినప్పుడు కానీ నా కళ్ళల్లో ఒక్క చుక్క నీరు కూడా తిరగలేదు. ఈరోజు నువ్వు నా మనమరాలివని తెలియగానే నాకు సేవ చేయాలని నీ తల్లి చెబితే అందుకే నర్సు వృత్తి స్వీకరించానని నువ్వనగానే ఎందుకో నా మనసు ఏదోలాగైపోతోంది. ఈ భావాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలో పాలుపోవడం లేదు. నిస్వార్థమైన ప్రేమ, ఫలితం మీద ఆశలేని సేవ ఎలాంటి రాతి గుండెనైనా కరిగిస్తాయనడానికి మీ ఏడుపే ఉదాహరణ తాతగారు అంది తులసి. ఒకనాడు మీరు పాటించిన సంప్రదాయాలు సదుద్దేశంతోనే ప్రారంభించబడి ఉండవచ్చు. సమాజానికి వాటి వలన నిజంగానే ప్రయోజనం ఉండి ఉండవచ్చు. కానీ అవిప్పుడు విసర్జనీయాలు. తాతగారు, భారతం చివర్లో అర్జునుడు గోపికలను దొంగల బారి నుంచి కాపాడలేనంత శక్తిహీనుడవుతాడు. శ్రీకృష్ణుడు బోయవాడి బాణానికి మరణిస్తాడు. ప్రతి ఆచారానికి, సంప్రదాయానికి ఒక ముగింపు ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తించి పాత వాటికి స్వస్తి చెప్పండి, కొత్త వాటికి స్వాగతం పలకండి అంది తులసి. అందుకు నేనేం చేయాలిట అన్నాడు సీతాపతిరావు. నాకు శరత్కు పెళ్లి చేయండి అంది తులసి. ఏమన్నావు అన్నాడు సీతాపతిరావు. నేను శరత్ పెళ్లి చేసుకుంటాం, అందుకు మీ ఆశీర్వాదం కావాలి అంది తులసి. అది జరిగే పనేనని నువ్వనుకుంటున్నావా? తప్పు చేయకపోవడం కంటే చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం రావడం ఇంకా పెద్ద అదృష్టం. ఆ అదృష్టాన్ని ఉపయోగించుకోలేని వారు ఈ ప్రపంచంలో దురదృష్టవంతుల్లో కల్లా దురదృష్టవంతులు అంది తులసి. ఇంతకీ తప్పెవరు చేశారంటావు? సంప్రదాయం మూసేసిన మీ ఆలోచన ద్వారాలను తెరవండి తాతయ్య. ఎవరు తప్పు చేసింది మీకే తెలుస్తుంది అంది తులసి. దశాబ్దాల తరబడి మూతబడి ఉన్న ఇనుప తలుపులను తెరవడం అంత సులభమా? అందుకెంత బలము, మనోబలము కావాలి. నాగేశ్వరరావు తన విధి నిర్వహణలో ఎక్కడా తేడా చేయలేదు. ఆయనిచ్చిన టెలిగ్రామ్ అందుకుని ఇంటికి వచ్చేసిన రఘునాథరావు, శాంతాదేవిలను ఆయన తన అతిథులుగానే స్వీకరించాడు. రమను వారి సపర్యలకు నియమించాడు. మిగతా వారెవరైనా ఆయనకు విషయం చెప్పేలోగా తనే సమస్యను వివరించి చెప్పాడు. శరత్ తులసిని వివాహం చేసుకునే ప్రమాదం ఏర్పడింది. అది సీతాపతిరావులో కలవరాన్ని పుట్టించింది. శరత్ ప్రవర్తనపై ఆయన హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రమను శరత్కు చేసుకోమంటున్నాడు. వాళ్లను పెళ్లి మాటల కోసం ఇక్కడికి రప్పించాడు. ఈ విశేషాలు చెప్పేటప్పుడు నాగేశ్వరరావు శరత్ను తక్కువ చేసి రమను ఎక్కువ చేసి మాట్లాడాడు. సీతాపతిరావంటే అపార భక్తి గౌరవాలను ప్రదర్శించాడు. తులసి అన్ని సమస్యలకు కారణమన్నట్లు మాట్లాడాడు. రఘునాథరావును, శాంతాదేవిని చూడగానే గౌరవభావం పుట్టిందని అన్నాడు. రఘునాథరావుకు, శాంతాదేవికి విషయం చూచాయగా నాగేశ్వరరావు కోరుకున్న పద్ధతిలో అర్థమైనాకనే, రమ అంటే వారికి సదభిప్రాయం కలిగినాకనే వారు సీతాపతిరావును కలుసుకుని మాట్లాడారు. టెలిగ్రామ్ ఇవ్వక తప్పలేదు అన్నాడు సీతాపతిరావు వాళ్లతో. అంతా నాగేశ్వరరావు గారు చెప్పారు అన్నాడు రఘునాథరావు. అప్పుడు ఇంట్లో తులసి ఉంది, శరత్ లేడు. రఘునాథరావు తులసిని పిలిచి నానా తిట్లు తిట్టాడు. ఆయన ఊపిరి పీల్చుకునేందుకు ఆగినప్పుడు శాంతాదేవి మొదలుపెట్టింది. ఆమె ఊపిరి పీల్చుకునేందుకు కూడా ఆగకపోవడం గమనించి సీతాపతిరావు తనే కలుగజేసుకుని, ఒక్కసారి ఆగండి, మీతో ఇంకా చాలా చెప్పాలి అన్నాడు. తర్వాత ఆయన తులసిని ఫ్రూట్ బ్రెడ్ తీసుకురమ్మని పంపించాడు. ఆమె వెళ్ళిపోయింది. మనకు చాలా పెద్ద సమస్య వచ్చింది అన్నాడు సీతాపతిరావు. ఇందులో సమస్య ఏముంది, మీరు పరిష్కరించేశారుగా అన్నాడు రఘునాథరావు. అలాగని ఎవరు చెప్పారు? నాగేశ్వరరావు గారు చెప్పారు. మీకు టెలిగ్రామ్ ఇచ్చినప్పుడు నేను అలాగే అనుకున్నాను, కానీ ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది అన్నాడు సీతాపతిరావు. కొడుకు కోడలు ఏమీ మాట్లాడకపోవడం చూసి తులసిని మనమంత తేలిగ్గా తీసుకునేందుకు లేదు. ఆమె పెళ్లి విషయంలో మన బాధ్యత ఉంది అన్నాడాయన మళ్ళీ. ఎందుకని అంది శాంతాదేవి. తులసి శరత్ ప్రేమించుకున్నారు. ప్రేమ లేదు, దోమ లేదు. ఆ పిల్ల వల వేసింది, అందులో వాడు పడ్డాడు అన్నాడు రఘునాథరావు. అలాగనుకునేందుకు లేదు. ఆ అమ్మాయి పేరున
బ్యాంకులో 1,00,000 రూపాయలున్నాయి. బయట వాళ్ళెవరైనా వింటే మన శరత్ ఆమెను వల్లో వేసుకున్నాడంటారు అన్నాడు సీతాపతిరావు. 1,00,000 రూపాయలుంటే మాత్రం అడ్డమైన వాళ్ళని మనింటి కోడలుగా చేసుకుంటామా అన్నాడు రఘునాథరావు. అడ్డమైన వాళ్ళు అనుకునేందుకు లేదు. తులసికి శరత్ బావ అవుతాడు. అంటే అంది శాంతాదేవి ఉలిక్కిపడి. మన రుక్మిణి కూతురే తులసి. శాంతాదేవి రఘునాథరావు కళ్ళప్పగించి సీతాపతిరావు వంకే చూస్తూ ఉండిపోయారు. తులసి రుక్మిణి కూతురన్న మాట కంటే సీతాపతిరావు మన రుక్మిణి అనడం వారికి ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన వాళ్ళిద్దరికీ తులసి కథ వివరంగా చెప్పాడు. కథంతా విన్నాక దానికా బుద్ధి ముందే ఉండి ఉంటే వ్యవహారం ఈ దశకు వచ్చి ఉండేది కాదు కదా అన్నాడు రఘునాథరావు. తండ్రికి అంతగా సేవలు చేయాలని ముచ్చటపడ్డ రుక్మిణి తండ్రి మాటలు విని తండ్రి చెప్పిన పెళ్లి చేసుకుని ఉంటే ఇంకా అందంగా ఉండేది అంది శాంతాదేవి. రుక్మిణి విషయంలో అప్పట్లో సీతాపతిరావు పట్టిన పట్టు అయిన వాళ్ల మధ్య చాలా చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. ఏ తండ్రి కన్న కూతురి విషయంలో అంత కఠినంగా వ్యవహరించలేడని, శాంతాదేవి ఆయనకు రుక్మిణిపై వ్యతిరేక భావాలు నూరిపోసిందని, రఘునాథరావు పెళ్ళాం మాటలు వినే రకమని ఇలా నలుగురు నానా రకాలుగాను అనుకున్నారు. ఆ కారణంగా ఆ దంపతులిద్దరికీ కూడా రుక్మిణి అంటే పీకల దాకా కోపం ఉంది. శాంతాదేవికైతే చెప్పనవసరం లేదు. రుక్మిణి ఇల్లు వదిలాక ఆమెకు బొత్తిగా ఎక్కడ గౌరవం లభించి ఉండదు. డబ్బున్నప్పటికీ అందరూ హీనంగా చూసి ఉంటారు. డబ్బు కూడా మొదటి నుంచి ఉండి ఉండదు. సమాజంలో నలుగురి చేత చీ అనిపించుకుంటూ కలకాలం బ్రతకలేక సంపాదించే డబ్బు చాలక రుక్మిణి భర్త ఏ ఆత్మహత్య చేసుకుని చనిపోయి అది సహజ మరణంగా నిరూపించి ఇన్సూరెన్స్ నుంచి తన కుటుంబానికి డబ్బు వచ్చేలా చేసి ఉంటాడు. భర్త పోయాక రుక్మిణి తన కూతురికి అన్ని ఏర్పాట్లు చేయాలనుకుని ఉంటుంది. కానీ సమాజంలో తనకు తన కూతురికి గౌరవ స్థానం లేదని ఆమె గ్రహించి ఉంటుంది. కూతురికి సమాజంలో తిరిగి గౌరవ స్థానం ఏర్పడాలంటే సీతాపతిరావు ఇంట్లోనే అది సాధ్యపడుతుంది. అయితే రుక్మిణి బ్రతికుండగా సీతాపతిరావు ఇంట్లో అడుగు పెట్టే అవకాశం కూడా లేదు. కూతురికి ఆమె అన్ని బోధనలు చేసి ఎలాగో అలా మంచి సమయం చూసి ముసలాయన్ను బుట్టలో వేసుకోమని చెప్పి ఉంటుంది. తులసి అదే చేసింది. ఇదంతా కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా వర్ణిస్తూ శాంతాదేవి అప్పటికప్పుడు చెప్పి, నా మామగారికి వయసు మీరుతున్నది కదా అని తెలివితేటలు మనోనిబ్బరం తగ్గుతాయని ఎవరైనా అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. నానాటికి ఆయన మెదడు పదునెక్కుతున్నదని తెలుసుకోవాలి అంది. ఆమె వాగ్ధాటికి అటు భర్త ఇటు సీతాపతిరావు కూడా ఆశ్చర్యపోయారు. రుక్మిణి విషయంలో ఏమేం జరిగిందో అప్పటికప్పుడు ఊహించి కథలా అల్లగలిగిన ఆమె సామర్థ్యం ఆశ్చర్యపడదగ్గదే మరి. అయితే శాంతాదేవి బాధ వేరు. సంప్రదాయానికి మారుపేరుగా సీతాపతిరావు తెచ్చుకున్న పేరు ఆమెకు రఘునాథరావుకు కూడా అంటింది. అది వారికి చుట్టుపక్కల గౌరవాన్ని పెంచింది. సంపాదించుకున్న పేరు నిలబెట్టుకోవడం కోసం వారెన్నో త్యాగాలు చేశారు. ఇప్పుడు శరత్ వివాహం తులసితో జరిగితే 1,00,000 రూపాయలకు కక్కుర్తిపడి సంప్రదాయాన్ని అమ్ముకున్నారని అంతా నవ్వుతారు. శరత్కు చాలా మంచి సంబంధాలు వస్తున్నాయి. అతడిని తులసి వంటి హీన చరిత్రురాలికివ్వడం అన్యాయం. అభం శుభం ఎరగని పసిపిల్ల ఒంటరిదైపోయింది. దానికి మనం ఏ విధంగా రక్షణ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు సీతాపతిరావు. నాన్న, మమ్మల్ని పరీక్షించడం కోసం మీరిలాగంటున్నారు. మీ శిక్షణలో పెరిగిన మేము మా ప్రాణాలనైనా వదలగలం గాని సంప్రదాయాన్ని వదలలేము. తులసికి నర్సుగా మించి మన ఇంట్లో స్థానం లేదు. ఇంతకాలం ఎలా పెరిగిందో ఇక ముందు అలాగే పెరుగుతుంది. ఇదే మీ అభిప్రాయమని, మీ మాటలు మా నోటి వెంట వెలువడితే వినాలని మీరనుకుంటున్నారని నాకు తెలుసు అన్నాడు రఘునాథరావు. రఘునాథరావు, శాంతాదేవి తమ తమ అభిప్రాయాలు చెబుతూ అవే సీతాపతిరావు అభిప్రాయాలు అంటుంటే కాదనడానికి ఆయన అసక్తుడవుతున్నాడు. అంతేకాకుండా తులసి పట్ల ఆయన హృదయంలో ఏర్పడిన కాస్త స్థలం వీరి మాటలతో తిరిగి పూడుకుపోసాగింది. మన శరత్ మన మాట వింటాడంటారా అన్నాడాయన చివరకు. నాన్న, ఈ ఇంట్లో మీ మాటకు తిరుగులేదు. తులసి మించి వాడి దృష్టి మళ్లించడానికి వెంటనే నాగేశ్వరరావు గారి అమ్మాయితో వాడి వివాహం స్థిరపరచాలని నువ్వనుకుంటే అందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. శరత్ మీ మాటను కాదనడం అసాధ్యం. అంటే నేనెలా చెబితే అలాగే జరుగుతుందంటావా?
అక్షరాలా. అయితే ఈ పూటంతా ఆలోచించి ఏ విషయం చెబుతాను. తులసి తనంతట తాను మన ఇంటికొచ్చింది. తల్లి చేసిన తప్పుకు బిడ్డను శిక్షించకూడదు. మన ఇంట్లో దానికి స్థానం లేకపోయినా ఏదో దారి దానికి మనం చూపించాలి కదా అన్నాడు సీతాపతిరావు. సీతాపతిరావు శరత్ను, తులసిని ఆ రాత్రి ప్రత్యేకంగా తన వద్దకు పిలిచాడు. ఈ ముసలి వయసులో నేను తెలిసిన దారిలోనే నడవాలనుకుంటాను. అందులో తప్పేమీ లేదు. కొత్త దారులు నేను భరించలేను. మీ ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఒకరికొకరు సాయం చేసుకోండి. కానీ ఒకరికొకరు దగ్గర కావాలని మాత్రం అనుకోకండి అన్నాడాయన. తాతయ్య, నా కోసం ఈ ఒక్కసారికి మీ సంప్రదాయాన్ని సడలించలేరా అంది తులసి. మనిషి చేసిన డబ్బు మనిషినే ఆడిస్తోంది. అలాగే మనిషి చేసిన సంప్రదాయాలు కూడా. ఇప్పుడు నేను వాటి నుంచి బయటపడలేను. బయటపడాలనుకున్నా నా వాళ్ళు ఒప్పుకోరు అన్నాడు సీతాపతి. ఎవరా ఒప్పుకోని వాళ్ళు అన్నాడు శరత్. మీ అమ్మ, నాన్న. వాళ్ళని నేను ఒప్పిస్తాను నువ్వు ఒప్పుకుంటే అన్నాడు శరత్. వాళ్ళు ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్లే అన్నాడు సీతాపతిరావు. అయితే ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను అంటూ లేచాడు శరత్. చూడు, ఈ విషయాలు నా ఎదురుగా చర్చించవద్దు అన్నాడాయన. అలాగే అన్నాడు శరత్. వీధి గదిలో రఘునాథరావు దంపతులు, హాల్లో సీతాపతిరావు. శరత్ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. తాత మాటలు చెప్పాడు. ఆయన మమ్మల్ని పరీక్షిస్తున్నారు. ఈ వయసులో అతనిలో మార్పు అసాధ్యం. మేమిందుకు ఒప్పుకున్నామని తెలిస్తే తను నిలబెట్టిన సంప్రదాయం తనతోనే పోతుందన్న అశాంతితో మరణిస్తాడాయన. ఇన్నేళ్లు ఆయన దేవుడిలా ఆరాధిస్తూ ఆయన సంతోషం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడిన మేము ఇప్పుడు ఆయనకు చివరి దశలో ఇలా చేయలేము. ఆయనకు నిజంగా ఇష్టమైతే ఆయన్నే ఒప్పుకోమను. మేము ఆయన మాట ఎప్పుడూ కాదనలేదు అన్నాడు రఘునాథరావు. తండ్రి మాటల్లో శరత్కి న్యాయం కనిపించింది. అతడు హాల్లోకి వచ్చి తండ్రి మాటలు తాతకి చెప్పాడు. సీతాపతిరావు ఆ మాటలు విని సందిగ్ధంలో పడిపోయాడు. వివాహానికి ముందు తులసిని మోసం చేయి, తర్వాత రమను పెళ్లి చేసుకో అని మనుమడిని ప్రోత్సహించాడాయన. ఆ తులసి స్వయానా తనకు మనుమరాలు. 1,00,000 రూపాయలు ఆస్తి ఉండే ఆమె తాతకు సేవలు చేయాలని నర్సుగా వచ్చింది. శరత్ తండ్రితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కొడుకు మనుమడి మాట వినేస్తాడేమోనని సీతాపతిరావు భయపడ్డాడు. కొడుకు చెప్పిన మాటలు ఆయనకు సంతోషాన్నే కలిగించాయి. కానీ ఆయన ఎదురుగా తులసి, శరత్ కూర్చుని ఉన్నారు. ఇద్దరి ముఖాలు అమాయకంగా ఉన్నాయి. ఆశగా, ఆతృతగా వారు ఆయన వంక చూస్తున్నారు. మాట్లాడవేం తాతయ్య అన్నాడు శరత్. ఇందులో నేను మాట్లాడడానికి ఏముందిరా, అంతా నీ ఇష్టం, మీ నాన్న ఇష్టం అన్నాడు సీతాపతిరావు. మా పెళ్ళికి నీ ఆశీర్వాదం ఉంటుందా తాతయ్య? అది నువ్వు మీ నాన్నని అడిగి తెలుసుకో. వాడు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు సీతాపతిరావు. శరత్ చాలాసేపు తండ్రికి తాతకు మధ్య తిరిగాడు. ఇద్దరిలో ఏ ఒక్కరు అవునన్నా ఈ పెళ్లి జరుగుతుంది. కానీ అవుననడం పిల్లి మెడలో గంట కట్టడం లాగునే ఉన్నది వారికి. తిరగలేక విసిగిపోయాడు శరత్. తాతయ్య, ఇదేం బాగోలేదు. అందరికంటే పెద్దవాడివి. నువ్వే ఈ విషయంలో ఏదో నిర్ణయం తీసుకోవాలి అన్నాడు శరత్. ఇంతకాలం సంప్రదాయం నా గుప్పిట్లో ఉందనుకుని పొరబడ్డాన్రా. నేనే సంప్రదాయం గుప్పిట్లో ఉన్నానని నాకిప్పుడు అర్థమైంది అన్నాడు సీతాపతిరావు దీనంగా. ఆయన చాలా విచారంగా ఉన్నట్లు మాటను బట్టి అర్థమవుతోంది. ఆయన అవస్థను శరత్ పట్టించుకోలేదు. నువ్వెవరి గుప్పిట్లో ఉంటేనేం, నా భవిష్యత్ అంతా నీ గుప్పిట్లో ఉంది. దాని గతేంటో చెప్పు అన్నాడతను. అది నీకు తెల్లవారాక చెబుతాన్రా అన్నాడు సీతాపతిరావు. మా వివాహానికి నువ్వు అంగీకరించినట్లేనా అన్నాడు శరత్. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను సంప్రదాయాన్ని వదిలిపెట్టలేను. నువ్వు నా చావును కోరుకుంటున్నావా అన్నాడు సీతాపతిరావు. నేను నీ చావును కోరుకునేవాడినైతే ఈ అవస్థ అంతా దేనికి? ఎప్పుడో తులసిని పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి అన్నాడు శరత్. సీతాపతిరావు సంతృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. తెలతెలవారుతుండగానే లేచిపోయాడు శరత్. రాత్రంతా అతడు తాతగారి కోరికపై ఆయన పక్కనే మంచం వేసుకుని పడుకున్నాడు. అప్పటికే తులసి నిద్రలేచి స్నానం కూడా చేసేసింది. మిగిలిన ముగ్గురు ఇంకా లేవలేదు. తులసి శరత్ లేవడం చూసి, నీతో ఓ ముఖ్య విషయం చెప్పాలి అంది. ఏమిటది అన్నాడు శరత్. రాత్రంతా ఆలోచించాను. ఈ ముసలాళ్ళు వ్యవహారాన్ని రాజకీయంగా మార్చేశారు. ఈ సమస్య పేలాలంటే డైనమైట్ కావాల్సిందే అంది తులసి. అంటే
తాత ఒప్పుకుంటే తండ్రికిష్టమే, తండ్రి ఒప్పుకుంటే తాతకిష్టమే, తండ్రికిష్టం లేదని తాత ఒప్పుకోడు, తాతకిష్టం లేదని తండ్రి ఒప్పుకోడు. ఇది ఎప్పటికి తేలుతుంది? వీళ్ళ నిజాయితీని పరీక్షించడానికి, మనసుల్లోని భయాలు తొలగించడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. అది అబద్ధం చెప్పడం అంది తులసి. ఎలా? ఇలా అంటూ తులసి అతడికి ఏదో చెప్పింది. శరత్ పరుగున పక్క గదిలోకి వెళ్ళి తండ్రిని తట్టి లేపి, నాన్న నాన్న, తాతయ్య తులసితో నా పెళ్లికి ఒప్పుకున్నాడు అన్నాడు. రఘునాథరావు ఉలిక్కిపడి లేచి, ఏమిటి, ఇది నిజమా అన్నాడు. నిజం నాన్న అన్నాడు శరత్. శాంతాదేవి కూడా ఉలిక్కిపడి లేచింది. విషయం అర్థం చేసుకోవడానికి ఆ దంపతులకు కాసేపు పట్టింది. అర్థమైన వెంటనే హాల్లోకి పరిగెత్తారందరూ. అందరిలోకి ముందు రఘునాథరావు ఉన్నాడు. ఆయన ఒక్క అంగలో తండ్రిని సమీపించి ఏదో అడగబోయి ఆగిపోయాడు. సీతాపతిరావు తనను సమీపించిన కొడుకును చూస్తూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఆయన కన్నులలో సంతృప్తి స్పష్టంగా కనబడుతోంది. ఏమిటి నాన్న, నేను విన్నది నిజమేనా అన్నాడు. సీతాపతిరావు మాట్లాడలేదు. ఆయన రెప్ప వాల్చడం లేదని అప్పుడే అతడు గ్రహించాడు. నాన్న అన్నాడాయన. తులసి ఆయన చేయి పట్టుకుని నాడి అందడం లేదు అంది. వెంటనే కోలాహలం ప్రారంభమైంది. డాక్టర్ కోసం కబురు వెళ్ళింది. శాంతాదేవి అయ్యో తులసి తీర్థం అంటూ ఘోషించింది. శరత్ సీతాపతిరావు గొంతులో తులసి తీర్థం పోయడానికి ప్రయత్నించాడు. కానీ గుటిక పడలేదు. అయ్యో, చివరి క్షణాల్లో తులసి తీర్థం కూడా ఇవ్వడం పడలేదు అంది శాంతాదేవి బాధగా. నేనిచ్చానత్తయ్యా అంది తులసి. నువ్వా అంది శాంతాదేవి ఆశ్చర్యంగా. అవును, రోజు ఉదయం పూట ఆరోగ్యానికి మంచిదని ఆయన తులసి తీర్థం ఇమ్మని నాకు చెప్పారు అంది తులసి. డాక్టర్ వచ్చాడు. సీతాపతిరావు తనువు చాలించినట్లు ఆయన ధృవపరిచారు. అంతవరకు ముక్కులు చీదుకుంటున్న వారందరూ గొల్లున ఏడుపులు ప్రారంభించారు. సంప్రదాయాన్ని నమ్ముకున్న సీతాపతిరావు శరీరానికి సంప్రదాయ సిద్ధంగానే దహనక్రియ వగైరాలు జరిగాయి. శరత్కు మాత్రం ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది. తులసి రోజు తాతయ్యకు తులసి తీర్థం ఇస్తున్నానంది. అంటే తాతయ్య ప్రతిరోజు తనకు చివరి రోజని గుర్తించాడా? వీలు పడినప్పుడు అతడు ఆమెను ఈ ప్రశ్న అడిగాడు. తులసి తీర్థం గురించి నాకాయనేమీ చెప్పలేదు అంది తులసి. అంటే నువ్వే ఇస్తున్నావా అన్నాడు శరత్. నేను ఇవ్వడం లేదు. మరైతే నువ్వు తాతయ్యకు తులసి తీర్థం ఇచ్చినట్లు అమ్మకు చెప్పావు, అది అబద్ధమా అన్నాడు శరత్. అది అబద్ధం కాదు అంది తులసి. అంటే ఏమిటి అన్నాడు శరత్. తులసి తీర్థం పవిత్రమైనది. అది మనిషి చేసిన పాపాల నుంచి ఆత్మను పునీతం చేయగలదు. ఆత్మ శరీరం నుంచి విడివడే క్షణంలో తులసి తీర్థం గొంతులో పడితే అది ఆ మనిషి అదృష్టం, అంతే కదా అంది తులసి. అవును అన్నాడు శరత్. తాతయ్య రాత్రంతా మన పెళ్లి విషయమై మదన పడ్డట్లున్నాడు. తన అసహాయత ఆయన్ను కలవరపరిచినట్లుంది. ఉదయం నేను నిద్ర లేపగానే చాలా బలహీనంగా కనపడ్డాడు. నీరసంగా ఏమిటి అన్నాడు. అప్పుడే నేను మనం ముందుగా అనుకున్నట్లుగానే మా పెళ్లికి మీ అబ్బాయి ఒప్పుకున్నాడు తాతగారు అన్నాను. ఆ అంటూ నోరు తెరిచాడాయన. అంతే, తర్వాతంతా నీకే తెలుసు. అంటే మన కారణంగానే ఆయన ప్రాణం పోయిందా అన్నాడు శరత్ బాధగా. ఆయనదెలాగూ పోతున్న ప్రాణం. సంప్రదాయం పేరిట కన్న కూతురి పట్ల రాక్షసుడిలా వ్యవహరించిన తాతయ్యకు నా మాట ఆ చివరి క్షణంలో తులసి తీర్థమైంది. అందుకే ఆయన కనులలో అంత తృప్తి కనిపించింది అంది తులసి. కానీ బ్రతికుంటే తాతయ్య మన పెళ్లికి ఒప్పుకునేవాడంటావా? తులసి నవ్వి, అందుకే కదా తను సంప్రదాయం గుప్పిట్లోకి వెళ్ళిపోయానని ఆయన బాధపడ్డాడు. తను బ్రతికుండడమే మన వివాహానికి ప్రతిబంధకమని ఆయన ఎప్పుడైతే గ్రహించాడో అప్పుడే ఆయనకు జీవితేచ్ఛ నశించింది. కేవలం నీ వివాహం చూడాలన్న కోరికతో బలవంతంగా నిలబెట్టుకున్న ఆయన ప్రాణాలు మరీ నిలబడలేదు. ఎటొచ్చి మనుమరాలైనందుకు ఆయనకు చివరి క్షణాల్లో తులసి తీర్థం ఇచ్చానన్న తృప్తి నాకు కలిగింది అంది. ఏది ఏమైతేనేం శరత్ చెప్పిన అబద్ధమని చెప్పేలోగానే సీతాపతిరావు ప్రాణం పోయింది. ఆయన జీవితం అంతా ఎలా గడిపినా ఆయన పేరుతోనే కొత్త తరం కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. అనగా తులసి శరత్ల వివాహానికి అందరు పెద్దల ఆశీర్వాదాలు లభించాయి. ఇదండి వసుంధర గారి రచన
తులసి తీర్థం అనే నవల. ఈ తులసి తీర్థం అనే నవల ప్రేమించు పెళ్ళాడు అనే సినిమాగా వంశీ దర్శకత్వంలో రామోజీరావు గారు నిర్మించారండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.